ధన్యుడు అన్నావు, నీవు మేలు కలుగుతున్నావు ప్రభువా. మేలుకరమైనవి దీవనకరమైనవి చేసినందుకు వందనాలు. యెహోవా ఇల్లు కట్టించినది కట్టువారు ప్రయాసం వ్యర్థమన్నావు తండ్రి. కాబట్టి ఈ సమయంలో ప్రభా ఇల్లు కట్టేది మీరే ఇల్లై ఉన్నందుకు వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో ఇదిగో ధనరాజు తన భార్య, కూతురు, అల్లుడు సౌజన్యుని మహేష్ని బట్టి కూడా వందనాలు తండ్రి. వాళ్ళు ప్రేమించి గృహమిచ్చినందుకు వందనాలు. బంధువర్గాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు. ఇదిగో మీ దాసులుగా మీ సేవలుగా ప్రభా, మరి మా చేతులు ఏం లేదు, అభిషేకం లేదు, కానీ మీరు మాత్రం అభిషేకించి ప్రదర్శించండి. గృహానికి అధిపతి అయి ఉండండి. దేవానికే స్తోత్రాలు. మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. ఇదిగో ఇంటిని ప్రతిష్ట చేస్తుండగా స్వామి అయా మీ విలువైన రక్తంని కడిగి ప్రోక్షించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు అభిషేకిస్తూ ప్రతిష్ఠిస్తూ ఇదిగో నీ బిడ్డలు ఇక్కడ ఉంటుండగా స్వామికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి, నెమ్మది ఇవ్వండి, శాంతిని ఇవ్వండి, సమాధానం ఇవ్వండి ప్రభా, ఆనంద సంతోషాలు ఇవ్వండి ప్రభా. ఏది కూడా తక్కువ రానివ్వదు, లోటు రానివ్వదు. ఇక ఇలాంటి ఇల్లు నీకులు కొనుక్కుని భాగ్య వారికి దయచేయండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాము స్వామి. ఇదిగో నాయన మీ దాసులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సంఘ పెద్దలుగా కలిసి నేను మహిమపరచడానికి తీసుకొచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని కీర్తించెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా. 118వ కీర్తన 20వ వచనం చదువు. 118వ కీర్తన ఇది యెహోవా అన్నమాట. 118వ కీర్తన ఫోటో తీయండి కాదు, వీడియో వీడియో తీస్తావా? వీడియో 20 వచ్చును. ఇది యెహోవా భూము, నీతిమంతులు దీనిలో ప్రవేశించగలరు. కీర్తనల గ్రంథం బైబిల్ ఇస్తాను. 118 20 వచనం. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. చదవండి. కొత్త బైబిల్ తీసుకురావచ్చు. నీవు నాకు రక్షణదారుడవై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇల్లు కొట్టువారిని చెల్లించి రాయి, మూలకు తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది, అది మా కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సాహించి సంతోషించెదము. యెహోవా దయచేసి నన్ను రక్షింపుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదం మొదలుకొని గాక. యెహోవా మందిరం నుండి మిమ్ము దీవించుచున్నాము. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించినాడు. ఉత్సాహ బలకోసూత్రాలతో వచ్చేవాడు ఆశ్రమించబడును కాక. ఆమేన్. పరిశుద్ధులైన మా ప్రభువా, ప్రభువులు మా తండ్రి, మీకు వందనాలయ్యా. ఇది ఈ గృహాన్ని మీ హస్తానికి అప్పగిస్తామని బంగారు హస్తం ఉంచండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మేము ప్రభువా ప్రతిష్ఠ చేయించున్నాము. నాయ పట్టుకొని
జీసస్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో అభిషేకిస్తా ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి శతము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి శతము. బెడ్రూమ్ అనమాట. ప్రార్థన చేసుకుంటాను. వచ్చిన ప్రార్థన చేయండి. స్తోత్రం స్తోత్రం. అవునయ్యా. అయ్యా ఆత్మీయులు అన్ని విషయాలు తెలియజేయమని బయటకి తొందరగా వస్తుంది. తోడుగా ఉంచాలి. ఇచ్చిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా తోడుగా ఉంచమని ఆయన ఈ రోజు పరిచిన ఈ గృహం బట్టి నాయన నిత్యం నేను శుద్ధిస్తూ మైంపరుస్తూ గణపరిచే బిడ్డలుగా రాష్ట్రంగా ఆయన అన్ని విషయంలో నమ్మకంగా మిషన్ ఆయన బలపరచమని వచ్చిన బంధువర్గాన్ని సేవకులు జరుగుతున్న కార్యక్రమం అంతట్లో మీ సన్నిధించి మీ నామాన్ని మహిమపరచుకోమని మహిమ ఘనత మీరు ఒకరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అది వినయంగా బతిమలాడి వేడుకుంటున్నాము పరమ తండ్రి. తండ్రి యొక్కయు ఇది తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం యెషయా గ్రంథం 60వ అధ్యాయం చదవండి. లెంబు తేజరిల్లము నీకు వెలుగు వచ్చిందని వైకుంఠు ఇంటి కళ్ళు కనబడవాలి. అలాగే ఉన్నారు. ఒకటి నుంచి నీకు వెలిగి వచ్చినది లెంబు లెంబు తేజరిల్లము యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది. యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది. చూడము భూమిని చీకటి కమ్ముచున్నది, గట్టిక చీకటి జనములు కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చుదురు, రాజులు నీ ఉదయకాంతి వచ్చుదురు. కనులెత్తి చుట్టూ చూడుము, మీరందరూ కూడుకొని ఎదుగు వచ్చున్నారు. నీ కుమారులు దూరం నుండి వచ్చున్నారు, నీ కుమార్తెలు సంగనెత్తబడి వచ్చున్నారు. నీవు చూచి ప్రకాశించవు, నీ గుండె కొట్టుకునుచు ఉప్పొంగను. సముద్ర వ్యాపారము నీ వైపు తిప్పబడును. జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. ఒంటెల సమూహము ఇద్దరు ఏ పాలు లేదా ఒంటె నీ దేశం మీద వ్యాపించును. దేవుడు తన మాటలు నీ విషయము ప్రార్థన చేయి. తండ్రి మీరు కూడా చేయాలి. కాపాడాతని నేను ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం వస్తున్నాను. గొప్ప దేవుడా, అదే గ్రంథము నా తండ్రి 2వ అధ్యాయము 19 చెప్పే విధంగా నా తండ్రి కుటుంబాన్ని వాగ్దానం చేస్తున్నాం ప్రభా. ఇది మొదలుకొని ప్రభా నిరంతరము తండ్రి కుటుంబాన్ని మీరు ఆశీర్వదిస్తారని నమ్ముచున్న ప్రభా తండ్రి వాక్యం సెలవిస్తున్నది. గొప్ప దేవుడా,
ఎవరికి లేని భాగ్యం తండ్రి ధన్యవాదాలు ప్రభా తండ్రి ఈ కుటుంబము ప్రభా ఇది మొదలుకొని నీ యందు భయభక్తి కలిగిన తండ్రి నీ సన్నిధిలో ప్రభా తండ్రి ప్రభువా అయ్యా తండ్రి ఎల్లవెల్లలా మరి ప్రభువుకి సహాయం చేయండి ఈ కుటుంబాన్ని మీరు దీవించండి నూతన గృహముని ప్రభా ఆశీర్వదించండి ప్రభువా నూతన గృహంలో మీరే కలిసి నివసించి మీరే అధిపతిగా ఉండి నాయన ప్రభా మీరే ప్రభా తండ్రి ఆయన ప్రభా అధిపతిగా అధ్యక్షులు వైపుకుంటున్నాం గొప్ప దేవానికి స్తోత్రం తండ్రి అయ్యా సంపూర్ణమైన ఆరోగ్యమైన కుటుంబం దయచేయండి అభివృద్ధి కలిపి సహాయం చేయండి అయ్యా యెషయా గ్రంథం 60లో ప్రతి ఆశీర్వాదాలు ప్రభా ప్రతి వాగ్దానము ప్రభా కుటుంబానికి వచ్చిన గాక ప్రభువానికి స్తోత్రం చెల్లించుకుంటూ యేసు శక్తిగల నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి ధనరాజులు భక్తులు గారు కూడా ప్రార్థన చేయమ్మా. స్తోత్రము దేవా, స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా. రక్తము చిందించావు ప్రభువా, నీకు వందనాలు. మేము ఎక్కడ వారమో ఎచ్చటి వారమో అయినప్పటికీ నీ ప్రేమతో మమ్మల్ని పట్టుకున్నావయ్యా, నీకు వందనాలు. మేమైతే నీకు ఎతకలేదు కానీ నువ్వు ఎతికి ఏరి పట్టుకున్నావు ప్రభువా, నీకు వందనాలు. నీ బిడ్డలుగా నీ స్వరూపంలో మమ్మల్ని మలుచుకొని నీ పోలికలో నీ చిత్తంలో ఇక నీ కుమారుడు దండాన్ని బట్టి తన భార్యను బట్టి నీకు వందనాలు. ఆ బిడ్డల జీవితంలో నేను ఇచ్చిన రక్షణ బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను నాయనా, నీకు వందనాలు. మొదటి నీ నీతిని నీ రాజ్యాన్ని లభిస్తే అప్పుడు అవన్నీ అనుగ్రహపడి అన్నావు ప్రభా, నీకు వందనాలు. ఈ లోక ఆశీర్వాదం కాదు కానీ ఆత్మలో బలవంతంగా చేయండి ప్రభా, నీకు వందనాలు. నీ పరిశుద్ధాత్మ నీ బిడ్డలపై ఉంచండి, నీ అభిషేకం నీ బిడ్డలపై ఉంచండి. నీకు సాక్షులుగా నీ కొరకు జ్యోతుల వల్ల ప్రకాశించే వరకు చేయండి. నీ బిడ్డలు చూసిన వారు నిన్ను చూడాలి ప్రభా, నీకు వందనాలు. క్రీస్తు కలిగిన మనసు నీ బిడ్డలో ఉండడానికి సహాయం చేయండి ప్రభా, నీకు వందనాలు. మమ్మల్ని బట్టి నాయన, మమ్మల్ని బట్టి ఎవరికి అవమానం రాకుండా నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఈ గృహంలో ఉండగా నేను అనేక మంది చుట్టుపక్కల బిడ్డలందరికీ నీకు మహిమకరంగా నీ బిడ్డలు ఉండడానికి సహాయం చేయండి. ఇక్కడ రక్షణ సునాదాలు, రక్షణ గీతాలు వినబడటానికి అనేక మంది దేవుని బిడ్డలు వచ్చారు. ఇక్కడ మహిమ అది నీకు మహిమ రావడానికి ఈ గృహంలో ఈ దినము ప్రతిష్ఠ చేయబోతుండగా నీ పరిశుద్ధ సన్నిధిని బిడ్డలపై ఉంచమని మంచి దీర్ఘాయుష్తో ఆరోగ్యంతో మీరు నింపి నీ బిడ్డలపై సకల ఆశీర్వాదం మీరు నిన్ను వెంబడిస్తే ఇస్తానైనా ఈ లోక ఆశీర్వాదాన్ని కాకుండా అది కూడా కావాలి కానీ మొదట నిన్ను కలిగి ఉండడమే గొప్ప ధన్యులమయ్యా, నీకు వందనాలు. దీనిలైన వారు ధన్యులు, పరలోక రాజ్యం ఇలాంటి వారు అన్నా మేము దీనిని ప్రభా రక్షించుకున్నా, నీ స్వరక్తనిచ్చి మమ్మల్ని కొనుక్కున్నావు ప్రభా, నీ సొత్తైన ప్రజలుగా మమ్మల్ని చేసుకున్నావయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఇక్కడ జరగలేని ప్రార్థన కూడా అంతటి మీరుండి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం మీరు ఒక్కరే పొందుకోమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. కొద్ది నిమిషాలు ఇది ఊళ్ళో పెద్ద చేసి చాలా ఇబ్బంది పడి వచ్చిన తర్వాత ట్రాక్టర్ పట్టుకున్న పరిస్థితి కూడా గుంటూరు దిగాను. గుంటూరు కూడా ఎక్కడ పని దొరకలేదు. తిరిగి ఆఖరి మళ్ళీ తిరుపతి వెళ్ళాను. అప్పుడు 11 సార్లు తిరుపతి తిరిగాను. తిరుపతి వచ్చిన తర్వాత మరి అన్ని దేవుడికి ఎన్నో యాత్రలు చేసి ఎన్నో కష్టపడ్డాను. ఆఖరి అయ్యి వచ్చిన తర్వాత ఇక్కడ మా తమ్ముడు అన్నారు, దేవుని నమ్ముకుంటే దేవుని తర్వాత మనకి అన్ని దేవుడు అయిపోయారు కదా, ఈ దేవుని నమ్ముకుంటా అన్నారు. అనేసరికి మరి నాకు అప్పుడు ఎన్నో దేవుడు తిరిగాను. మరి ఏదో చెప్తాను కదా అని చెప్పేసి అప్పుడు అది చెప్పి అంటే బయట పడుకొని దేవుని దగ్గరికి వచ్చాను. 2 రోజులు అప్పుడే దేవుడు నన్ను నేను నిశ్చయంగా దీవిస్తాను అన్నాడు. ఏంటి తినడం తినలేదు, పట్టలేవు, గొప్పలేవు, ఏంటి లేవు, దేవుడు నిశ్చయంగా దీవిస్తున్నాను, ఏం దీవిస్తాను చెప్పేసి నేను అప్పుడు అడుగుతాను. నాకు అప్పుడు 2023లో మా తమ్ముడు ఇది క్రిస్మస్ అన్నాడు. అప్పుడు ఆగి తీసిన తర్వాత దేవుడు అప్పుడు అన్నాడు, నేను నిశ్చయంగా దీవిస్తాను అన్నాడు. అప్పుడు నాకు చూడండి లేవు, పట్టలు లేవు, తిండి లేదు, తిప్పలు లేదు, నేను ఎలా ఎదుగుడు పరిస్థితుల్లో దేవుడు దీవిస్తాను అన్నాడు. ఇదే బాగుంటుంది అలా దేవుడు వచ్చి పరిస్థితులుగా దీవించాడు. మా పాప పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత దేవుడు ముందు కష్టం పదవించుకొని 2012లో మా బాబు పెళ్లి చేసాము. అప్పుడు 2024 వచ్చింది. 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా దేవుడు మంచి గృహాన్ని ఇచ్చాడు. దేవుడికి ఎంతో వందనాలు. కానీ వైజాగ్ ఉంటాము, ఇల్లు కొట్టాము చెప్పేసి మేము ఎప్పుడూ ఊహించలేదు. ఒక ఇల్లు కొన్నాము, చెట్టు 10 లక్షలు కొన్నాము. అది పాతిళ్ళు భాస్కర్ ఫోన్ చేస్తే ఆ భాస్కర్ అండి ఇది రిజిస్టర్ అవ్వలేదు, గొడవలు ఉన్నారంటే దేవుడు భాస్కర్ అంటే నిజే పర్లేదు కొత్తలు చెప్తున్నారు. మంచిగా కొత్తలు చెప్తుంది భాస్కర్ అని చెప్పి 3 రోజులనే కొత్తలు దొరికింది. మేము ఎంతో ఇబ్బంది పడి వైజాగ్ వచ్చాము. వైజాగ్లో దేవుడు తీస్తారని చెప్పి మేము ఊహించలేదు.
ఆ వచ్చిన 2,003 వచ్చే వాక్యము అంతవరకు వాక్యంగా ఈ నోటి వారికి దీవించింది. పాస్టర్ ప్రార్థన, సంఘాల ప్రార్థన మమ్మల్ని కాపాడుతుంది. కొబ్బరికాయలు అప్పచెప్పాడు ఆ ఒప్పంతాలు అన్ని శివుడు భక్తులు గొప్ప పిచ్చాడు. అంటే దేవుని విమర్శించలేదు ఎవరు తప్పుగా దయచేసి క్షమించండి. శివుడు శివరాత్రి ఎన్ని గుడికి వెళ్ళి కూడా తెలియదు. క్లారిటీ లేదు. వారు ఒక త్రోవను నీ మీదికి వచ్చి 7 త్రోవల నుండి నీ యొద్ద నుండి హల్లెలూయా హల్లెలూయా. చూసారండి, మోషే ద్వారా ఈ దుతుదేశ కాండములో ఈ 28వ అధ్యాయంలో ఉన్న ఈ మాటల్ని దేవుడు ముందే రాయించి ఉంచాడు. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, నీ గర్భఫలము దీవించబడుతుంది, నీ పశువుల మందలు దీవించబడతావు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఏమైపోతావు? దీవించబడతావు. ఈ దీవెనలు వచ్చి నీ మీద నీకు ప్రాప్తిస్తాయి. దేవునికి స్తోత్రం. నువ్వు పైవాడుగా ఉంటావు కానీ కిందవాడుగా ఉండవు. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. స్తోత్రాలు. ఇది ధనరాజు యొక్క జీవితంలో నెరవేరింది. అందుకని ఈరోజు అనేక మందికి మాట్లాడద్దు. ఎవరు మాట్లాడదాం? ఎందుకు కాసేపు ఆగండి, మాట్లాడకండి. స్తోత్రం. బాబు కాసేపు ఆరా. ఇప్పుడే ఎంతమందికి దావుందా ఆలోచించండి. ఎందుకు చెప్తున్నాండి విషయాలు గమనించండి. దేవుడు పెంట కుప్పలో నుండి పైకి లేవనెత్తేవాడు. స్తోత్రం. నీ బ్రతుకు, నా బ్రతుకు, మన బ్రతుకు దరిద్రతలో ఉన్నప్పుడు దేవుడు పైకి లేవనెత్తగలిగిన దేవుడు. దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి. దేవుని చేతులు జారు విడిచకండి. దేవుని పట్టుకోండి. దేవునిలో జీవించండి. మీ జీవితంలో ఈ ఎన్నెన్నో కార్యాలు చూడగలరు, అద్భుతాలు చూడగలరు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క MVP సెక్టర్ 9లో ఫస్ట్ ఫ్లోర్ ఇల్లు ధనరాజుకు తన బిడ్డలకి ఇవ్వడం అనేది మాటలతో కాదండి. స్తోత్రం. అద్దెకి ఉండొచ్చు, ఇంటి మీద డబ్బు ఇచ్చి ఉండొచ్చేమో, కానీ ఇల్లు కొన్ని ఉండడం అనేది ఇది దేవుని చిత్తం, ఇది దేవుని భాగ్యం. కాబట్టి ఈరోజు దేవుడు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు ఇంకెన్నో దేవుడు చేస్తాడు. మీకు ఒక మాట చెప్పనా? ఇంట్లో మనం ప్రతిష్ఠ చేయడానికి వచ్చామంటే కాసేపు ఒక అరగంట గంట సేపు దేవునితో ఉండాలి. జమీందారులు వచ్చిన బయటికి వెళ్ళకూడదు. ఇది వాక్యం. ఎందుకంటే ప్రతిష్ట, దేవుని సన్నిధిలో ప్రతిష్ఠ జరగాలి. దేవాది దేవునికి సన్నిధిలో ప్రార్థించాలి. దేవుడు ఇంక ఇలాంటివి ఎన్నో కార్యాలు దేవుడు చేస్తాడు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే దీక్ష భంగం అవ్వకూడదు. హిందువులుగా ఉండేటప్పుడు దీక్షలు ఉన్నప్పుడు బయటికి వెళ్తారా? ఎవరు పిలిస్తే మాట్లాడతారా? కొన్నిసార్లు మౌన వ్రతాలు చేస్తూ ఉంటారు. మౌనం ఉంటే మాటే ఆడరు, ఎవరిని చూడరు, ఇలా అంటారు, లేదా రాసి పెడతారు. మరి ఇదేంటి? దానికంటే ఎక్కువ కదా. అందుకే భయం కలిగి, భక్తి కలిగి మనం కూర్చోగలిగితే వచ్చిన వాళ్ళకి మాదిరి ఉంటుంది. ఈరోజు ధనుంజయ్ ఇక్కడ వచ్చి దీవించబడ్డాడు అంటే వచ్చిన చుట్టాల బంధువులందరూ కూడా అర్థమవ్వాలి, యేసుప్రభుని నమ్ముకున్నాడురా. 2 అన్నదమ్ములు బాగున్నారు. ఒకరేమో కంచరపాలెములు ఉంటే ఒకరేమో MVP ఏరియాలో ఉన్నారా. దేవుడు వాళ్ళని ఆస్వాదించారని ప్రజలకు గ్రహించేటట్లుగా 2 అన్నదమ్ములు కూడా దేవుడు దీవించాడు. ఇది ఎంత దేవుని కృప. స్తోత్రం. 115 కీర్తనలో కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు. 115 కీర్తన చూడమ్మా, 12వ వచనం చదవండి. 11, 12 వచనాలు చదవండి. యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు యెహోవాకు నమ్మిక ఉంచుడి, వారికి సాయము కేడెమో.
ఎవో మమ్మల్ని మర్చిపోలేదు. ఆయన మమ్మల్ని ఆశీర్వదించను. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించను. అహరోను వంశస్థులను ఆశీర్వదించను. పిల్లల్నేమి పెద్దల్నేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లల్ని హల్లెలూయా. చూసారా, ఆయన మర్చిపోలేని దేవుడు. దేవుడికి స్తోత్రం. చాలాసార్లు అనుకుంటే దేవుడు మమ్మల్ని మర్చిపోడండి. ఆయన ఎప్పుడు మర్చిపోడు. మీ జీవితాన్ని దేవునికి ఎప్పుడైతే ఇచ్చారో, బాప్తిసం పొందారో, రక్షణ పొందుకున్నారో, మీ పేరు జీవ గ్రంథములో లెక్కించుకున్నారో ఆయన మర్చిపోడు. పరలోకములో ఆయన రాజ్యం ఇవ్వడమే కాదు, భూలోకములో కూడా మీరు ఉండటానికి మంచి ఇల్లు దేవుడు ఇచ్చాడు. స్తోత్రాలు. ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తినడానికి ఫుడ్ అండి. స్తోత్రాలు. ఇవన్నీ ఎవరు ఇవ్వాలి? దేవుడు అన్నమాట. అందుకే దేవుడు ఆయన మిమ్ములను మీ పిల్లల్ని ఆయన పిల్లల్నేమి పెద్దల్నేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఈ ఆశీర్వాదం మామూలు ఉండదని భయపడనంతే. దేవుని భయం కలిగి భక్తి కలిగి మీరు జీవించగలిగితే ఆ దీవెనలన్నీ వేరుగా ఉంటాయి. స్తోత్ర. నేను కూడా 2000 సంవత్సరాలు విశాఖపట్నంలో వచ్చాను. కట్టుబట్టలతో వచ్చాను. ఎంతో బాధపడ్డాను. అద్దెళ్ళు 500 ఇచ్చి కట్టుకోవడానికి కూడా ఉండేది కాదు. స్టేడియం పక్కన పిఎం పాలెంలో ఉండేవాళ్ళు. పాస్టమ్మ గారికి 1500 జీతాలు, 2 పిల్లలు, కష్టాలు. అయినా దేవుడు 250 గజాల సైట్ కొనడానికి, 3 అంతస్తులు కట్టుకోవడానికి, ఒక 7 కార్లు కొనుక్కోవడానికి దేవుడు ఎంత కృపగలవాడండి. కళలో కూడా ఊహించలేనివి. స్తోత్రాలు. అద్దె లేని గృహాల్లో ఉంచి ఉన్నతమైన స్థితి దేవుడిచ్చాడు. ఊహించలేని కార్యాలు, అద్భుత కార్యాలు. ఆయన నన్నే కాదు, నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని కూడా ఆశీర్వదించాడు. నాతో చాలామంది నా తోటి వారు వచ్చారు, కానీ వాళ్ళు ఇంకా అట్టడుగులోనే ఉన్నారు. మరి మమ్మల్ని దేవుడైతే దీవించాడు, ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాడు. మరి ఆ రోజు నుంచి ఏ రోజు వరకు నేను సేవ వదిలిపెట్టలేదు, విడిచిపెట్టలేదు. మధురవాడలో 2-3 సంఘాలు కట్టాను. ఎండాడలో ఒక సంఘం కట్టి అప్పగించాను. జాలరుపేటలో వచ్చి సంఘం కట్టాను. ఈరోజు దేవుడు సంఘాన్ని అభివృద్ధి చేసుకుంటూనే వచ్చాడు. దేవుడు దేన్ని లోటు చేయలేదు. కొన్ని చూడండి అంతే. స్తోత్ర. కాబట్టి మిమ్మలను మీ బిడ్డల్ని దేవుడు ఆశీర్వదించను. యోబు గ్రంథంలో ఒక మాట ఉంది, 8వ అధ్యాయం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చూద్దామా. నీవు దేవుడి జాగ్రత్తగా వెతికిన ఎడల, సర్వశక్తుడైన దేవుణ్ణి బ్రతిమలాడుకునేలా నువ్వు పవిత్రుడవై యథార్థవంతుడవై ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు, మీ యందు, మన యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా మీకు నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తొదకు నువ్వు మా అభివృద్ధి పొందుదువు. హల్లెలూయా. చూడండి, ఒకప్పుడు నీ స్థితి కొద్దిగే, అప్పుల బాధలు, కష్టాల బాధలు, వడ్డీలు కట్టలేక చనిపోయే స్థితిలో ఉన్న మిమ్మల్ని మళ్ళీ దేవుడు లేవనెత్తి నిలబెట్టి 10 మందికి అన్నం పెట్టగలిగిన స్థితి దేవుడిచ్చాడు. దేవుడికి స్తోత్రం. చెప్పాలంటే సౌజన్య ఇంటర్మీడియట్ చదివిందండి. ఎంత మంచి మార్కులతో ఆ పిల్ల పాస్ అయిందో. అప్పుడు పిల్లవలేదు, చదువుతూ ఉంది. నేను చెప్పాను, ధనరాజు ఇంజనీరింగ్ సీట్ ఈజీగా మీ అమ్మాయి కొడుతుంది, చదివించంటే లేదండి పెళ్లి చేసేస్తామన్నా. ఈరోజు అమ్మాయి కానీ ఇంజనీరింగ్ చదివి ఉన్నా ఫస్ట్ మార్కులో ఉండేది. దేవునికి స్తోత్రం. ఎందుకని ఒక్కగానొక కుమార్తెను చదువు విషయంలో కూడా దేవుడు ఆశీర్వదించాడు.
చక్కటి సంసోను లాంటి కొడుకు దేవుడు ఇచ్చాడు. స్తోత్రం. పిల్లడు చాలా జ్ఞానవంతుడై ఈ విశాఖపట్నంలో ఉండి ఆయన చదువుకొని వాళ్ళ అమ్మమ్మ తాతయ్యని కుటుంబాన్ని కూడా చూసుకునేవాడుగా ఉండాలని నేను తెలియజేస్తున్నాను. స్తోత్ర. ఇవన్నీ తాత అమ్మమ్మలు యేసు ప్రభుని నమ్మటం వల్ల ఈ ఆశీర్వాదం. స్తోత్రం. అందుకే పెళ్ళైనా కథ అయినా కార్యమైనా ఏదైనా దేవుని సేవకులే చేయాలి. మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు, మళ్ళీ బ్యాక్ అవ్వద్దు, ఎవరేమని అనుకుంటారేమని భయపడవద్దు. ఎవరి భక్తి వాళ్ళది, ఎవరి ముక్తి వాళ్ళది. దైవ చిత్తములు అడుగు వేసుకుంటూ ఎందుకు వెళ్తే మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు దేవునికి స్తోత్రం. కాబట్టి ఇల్లు ఎవరు కట్టారు? 127వ కీర్తన. ఒక 2 మాటలు చెప్పి మనం ప్రార్థించి ముగించుకుందాం. చూడండి, 127వ కీర్తన. యెహోవా ఇల్లు దాని కట్టువారు ప్రయాసం వ్యర్థం. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి వారు మేలుకు ఉండుట. చూడండి, యెహోవా ఇల్లు కట్టించకపోతే స్తోత్రం. కాబట్టి ఇల్లు దేవుడే కట్టాడు, కాబట్టి కట్టినవాడు దేవుడే. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ఉంటుంది, ఇల్లు కట్టినవాడు దేవుడే. స్తోత్ర. కాబట్టి ఇల్లు దేవుడే కట్టాలి. ముందు మిమ్మల్ని కట్టాడు, తర్వాత మీరు ఉండడానికి నివాస యోగ్యమైన ఇల్లు ఇచ్చాడు. స్తోత్రాలు. అది మీకైనా మాకైనా మనకైనా. ఈరోజు మా సంఘ పెద్ద ఆనవ్ గారు కూడా ఎక్కడో బొబ్బిలి ప్రాంతం నుండి వలస వచ్చారు. ఇక్కడికి బతకడానికి వాళ్ళ అమ్మ నాన్న తీసుకుని ప్రాంతానికి వచ్చారు. విశాఖపట్నం వాళ్ళ పుట్టిల్లు కాదు, సొంత ఇల్లు కాదు. కాబట్టి ఈరోజు సొంత ఇల్లు దేవుడిచ్చాడు, మంచి అల్లుల్ని, మంచి కూతుర్ని, మంచి కుటుంబాలని దేవుడిచ్చాడు. స్తోత్ర. మేము అందరూ కూడా ఎక్కడెక్కడో నుండి వచ్చిన వాళ్ళు విశాఖపట్నం అయినా ఎక్కడ వారమో ఎక్కడ ప్రజలము కానీ ప్రభు రక్తంలో కడగబడిన వారంగా ఈరోజు కుటుంబాల్ని ఈ రీతిగా కట్టి దీవించి ఆశీర్వదించాడు. స్తోత్ర. కాబట్టి మరి ధనరాజ్ తన భార్య, వారి అల్లుడు మహేష్, సౌజన్య, అబ్బాయి పేరేంటి బాబు? యశ్వంత్. ఆ బిడ్డలను ప్రభు దీవించాలని కోరుతూ వాళ్ళు కూడా రక్షణ పొందాలి. మహేష్, సౌజన్య వాళ్ళు కూడా రక్షణ పొందుకొని దేవుని రాజ్యంలో ఉండాలని కోరుతూ కొడినొచ్చిన అందరి మాటలు విన్నందుకు వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు దీవించును గాక. వారు ఒక త్రోవను నీ మీదికి వచ్చి 7 త్రోవల నుండి నీ యొద్ద నుండి హల్లెలూయా హల్లెలూయా. చూసారండి, మోషే ద్వారా ఈ దుతుదేశ కాండములో ఈ 28వ అధ్యాయంలో ఉన్న ఈ మాటల్ని దేవుడు ముందే రాయించి ఉంచాడు. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, నీ గర్భఫలము దీవించబడుతుంది, నీ పశువుల మందలు దీవించబడతావు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఏమైపోతావు? దీవించబడతావు. ఈ దీవెనలు వచ్చి నీ మీద నీకు ప్రాప్తిస్తాయి. దేవునికి స్తోత్రం. నువ్వు పైవాడుగా ఉంటావు కానీ కిందవాడుగా ఉండవు. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. స్తోత్రాలు. ఇది ధనరాజు యొక్క జీవితంలో నెరవేరింది. అందుకని ఈరోజు అనేక మందికి మాట్లాడద్దు. ఎవరు మాట్లాడదాం? ఎందుకు కాసేపు ఆగండి, మాట్లాడకండి. స్తోత్రం. బాబు కాసేపు ఆరా. ఇప్పుడే ఎంతమందికి దాం ఆలోచించండి. ఎందుకు చెప్తున్నాండి విషయాలు గమనించండి. దేవుడు పెంట కుప్పలో నుండి పైకి లేవనెత్తేవాడు. స్తోత్రం. నీ బ్రతుకు, నా బ్రతుకు, మన బ్రతుకు దరిద్రతలో ఉన్నప్పుడు దేవుడు పైకి లేవనెత్తగలిగిన దేవుడు. దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి. దేవుని చేతులు జారు విడచకండి.
దేవుణ్ణి పట్టుకోండి, దేవునిలో జీవించండి. మీ జీవితంలో ఈ ఎన్నెన్నో కార్యాలు చూడగలరు, అద్భుతాలు చూడగలరు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క ఎంఈపీ సెక్టర్ 9లో పసుపులో ఇల్లు ధనరాజుకు తన బిడ్డలకి ఇవ్వడం అనేది మాటలతో కాదండి. స్తోత్రం. అద్దెకి ఉండొచ్చు, ఇంటి మీద డబ్బు ఇచ్చి ఉండొచ్చేమో, కానీ ఇల్లు కొన్ని ఉండడం అనేది ఇది దేవుని చిత్తం, ఇది దేవుని భాగ్యం. కాబట్టి ఈరోజు దేవుడు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు ఇంకెన్నో దేవుడు చేస్తాడు. మీకు ఒక మాట చెప్పనా, ఇంట్లో మనం ప్రతిష్ఠ చేయడానికి వచ్చామంటే కాసేపు ఒక అరగంట గంట సేపు దేవునితో ఉండాలి. జమీందారులు వచ్చిన బయటికి వెళ్ళకూడదు. ఇది వాక్యం. ఎందుకంటే ప్రతిష్ఠ, దేవుని సన్నిధిలో ప్రతిష్ఠ జరగాలి. దేవాది దేవునికి సన్నిధిలో ప్రార్థించాలి. దేవుడు ఇలాంటివి ఎన్నో కార్యాలు దేవుడు చేస్తాడు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే దీక్ష భంగమవకూడదు. హిందువులుగా ఉండేటప్పుడు దీక్షలు ఉన్నప్పుడు బయటికి వెళ్తారా? ఎవరు పిలిస్తే మాట్లాడతారా? కొన్నిసార్లు మౌన వ్రతాలు చేస్తూ ఉంటారు. మౌనం ఉంటే మాటే ఆడరు, ఎవరిని చూడరు, ఇలా అంటారు, లేదా రాసి పెడతారు. మరి ఇదేంటి? దానికంటే ఎక్కువ కదా. అందుకే భయం కలిగి భక్తి కలిగి మనం కూర్చోగలిగితే వచ్చిన వాళ్ళకి మాదిరి ఉంటుంది. ఈరోజు ధనుంజయ్ ఇక్కడ వచ్చి దీవించబడ్డాడు అంటే వచ్చిన చుట్టాల బంధువులందరూ కూడా అర్థమవ్వాలి, యేసుప్రభుని నమ్ముకున్నాడురా. ఇద్దరు అన్నదమ్ములు బాగున్నారు. ఒకరేమో కంచరపాలెములు ఉంటే ఒకరేమో ఎంబీబీ ఏరియాలో ఉన్నారా. దేవుడు వాళ్ళని ఆస్వాదించారని ప్రజలకు గ్రహించేటట్లుగా ఇద్దరు అన్నదమ్ములు కూడా దేవుడు దీవించాడు. ఇది ఎంత దేవుని కృప. స్తోత్రం. 115 కీర్తనలో కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు. 115 కీర్తన చూడమ్మా, 12వ వచనం చదవండి, 11, 12 వచనాలు చదవండి. యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు యెహోవాకు నమ్మిక ఉంచుడి, వారికి సాయము కేడెమో. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించెను, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించెను, అహరోను వంశస్థులను ఆశీర్వదించెను. పిల్లల్నేమి పెద్దల్నేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించెను. యెహోవా మిమ్మును మీ పిల్లల్ని హల్లెలూయా. చూసారా? ఆయన మర్చిపోలేదు. దేవుడికి స్తోత్రం. చాలాసార్లు అనుకుంటే దేవుడు మమ్మల్ని మర్చిపోడండి. ఆయన ఎప్పుడు మర్చిపోడు. మీ జీవితాన్ని దేవునికి ఎప్పుడైతే ఇచ్చారో, బాప్తిసం పొందారో, రక్షణ పొందుకున్నారో, మీ పేరు జీవగ్రంథములు లెక్కించుకున్నారో ఆయన మర్చిపోడు. పరలోకములో ఆయన రాజ్యం ఇవ్వడమే కాదు, భూలోకములో కూడా మీరు ఉండటానికి మంచి ఇల్లు దేవుడు ఇచ్చాడు. స్తోత్రాలు. ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తినడానికి ఫుడ్ అండి. స్తోత్రాలు. ఇవన్నీ ఎవరు ఇవ్వాలి? దేవుడు అన్నమాట. అందుకే దేవుడు ఆయన మిమ్ములను మీ పిల్లల్ని అసలు ఆయన పిల్లల్నేమి పెద్దల్నేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించు. ఈ ఆశీర్వాదం మామూలు ఉండదండి. భయపడనంతే. దేవుని భయం కలిగి భక్తి కలిగి మీరు జీవించగలిగితే ఆ దీవెనలన్నీ వేరుగా ఉంటాయి. స్తోత్ర. నేను కూడా 2000 సంవత్సరాలు విశాఖపట్నంలో వచ్చాను. కట్టుబట్టలతో వచ్చాను. ఎంతో బాధపడ్డాను. అద్దెళ్ళు 500 ఇచ్చి కట్టుకోవడానికి కూడా ఉండేది కాదు. స్టేడియం పక్కన పిఎం పాలెంలో ఉండేవాళ్ళు. పాస్టమ్మ గారికి 1500 జీతాలు, 2 పిల్లలు, కష్టాలు. అయినా దేవుడు 250 గజాల సైట్ కొనడానికి, 3 అంతస్తులు కట్టుకోవడానికి, ఒక 7 కార్లు కొనుక్కోవడానికి దేవుడు ఎంత కృపగలవాడండి. కళలో కూడా ఊహించలేనివి. స్తోత్రాలు. అద్దె లేని గృహాల్లో ఉంచి ఉన్నతమైన స్థితి దేవుడిచ్చాడు. ఊహించలేని కార్యాలు, అద్భుత కార్యాలు. ఆయన నన్నే కాదు, నన్ను, నా కుటుంబాన్ని
నా బిడ్డల్ని కూడా ఆశీర్వదించాను. నాతో చాలామంది నా తోటి వారు వచ్చారు, కానీ వాళ్ళు ఇంకా అట్టడుగులోనే ఉన్నారు. మరి మమ్మల్ని దేవుడైతే దీవించాడు, ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాడు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను సేవ వదిలిపెట్టలేదు, విడిచిపెట్టలేదు. మధురవాడలో 2-3 సంఘాలు కట్టాను, ఎండాడలో ఒక సంఘం కట్టి అప్పగించాను, జాలరపేటలో వచ్చి సంఘం కట్టాను. ఈరోజు దేవుడు సంఘాన్ని అభివృద్ధి చేసుకుంటూనే వచ్చాడు. దేవుడు దేన్ని లోటు చేయలేదు, వండి చూడండి అంతే. స్తోత్ర. కాబట్టి మిమ్మలను మీ బిడ్డల్ని దేవుడు ఆశీర్వదించను. యోబు గ్రంథంలో ఒక మాట ఉంది, 8వ అధ్యాయం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చూద్దామా. నీవు దేవుడి జాగ్రత్తగా వెతికిన ఎడల, సర్వశక్తుడైన దేవుణ్ణి బ్రతిమలాడుకునేలా నువ్వు పవిత్రుడవై యథార్థవంతుడవై ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు మీ యందు మన యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా మీకు నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తొదకు నువ్వు మా అభివృద్ధి పొందుదువు. హల్లెలూయా. చూడండి, ఒకప్పుడు నీ స్థితి కొద్దిగే, అప్పుల బాధలు, కష్టాల బాధలు, వడ్డీలు కట్టలేక చనిపోయే స్థితిలో ఉన్న మిమ్మల్ని మళ్ళీ దేవుడు లేవనెత్తి నిలబెట్టి 10 మందికి అన్నం పెట్టగలిగిన స్థితి దేవుడిచ్చాడు. దేవుడికి స్తోత్రం. చెప్పాలంటే సౌజన్య ఇంటర్మీడియట్ చదివిందండి. ఎంత మంచి మార్కులతో ఆ పిల్ల పాస్ అయిందో. అప్పుడు పిల్లవలేదు, చదువుతూ ఉంది. నేను చెప్పాను, ధనరాజు ఇంజనీరింగ్ సీట్ ఈజీగా మీ అమ్మాయి కొడుతుంది, చదివించంటే లేదండి పెళ్లి చేసేస్తామన్నా. ఈరోజు అమ్మాయి కానీ ఇంజనీరింగ్ చదివి ఉన్నా ఫస్ట్ మార్కులో ఉండేది. దేవునికి స్తోత్రం. ఎందుకని ఒక్కగానొక కుమార్తెను చదువు విషయంలో కూడా దేవుడు ఆశీర్వదించాడు. చక్కటి సంసోను లాంటి కొడుకు దేవుడు ఇచ్చాడు. స్తోత్రం. పిల్లడు చాలా జ్ఞానవంతుడై ఈ విశాఖపట్నంలో ఉండి ఆయన చదువుకొని వాళ్ళ అమ్మమ్మ తాతయ్యని కుటుంబాన్ని కూడా చూసుకునేవాడుగా ఉండాలని నేను తెలియజేస్తున్నాను. స్తోత్ర. ఇవన్నీ తాత అమ్మమ్మలు యేసు ప్రభుని నమ్మటం వల్ల ఈ ఆశీర్వాదం. స్తోత్రం. అందుకే పెళ్ళైనా కథ అయినా కార్యమైనా ఏదైనా దేవుని సేవకులే చేయాలి. మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు, మళ్ళీ బ్యాక్ అవ్వద్దు, ఎవరేమని అనుకుంటారేమని భయపడవద్దు. ఎవరి భక్తి వాళ్ళది, ఎవరి ముక్తి వాళ్ళది. దైవ చిత్తములు అడుగు వేసుకుంటూ ఎందుకు వెళ్తే మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు దేవునికి స్తోత్రం. కాబట్టి ఇల్లు ఎవరు కట్టారు? 127వ కీర్తన. ఒక 2 మాటలు చెప్పి మనం ప్రార్థించి ముగించుకుందాం. చూడండి, 127వ కీర్తన. యెహోవా ఇల్లు దాని కట్టువారు ప్రయాసం వ్యర్థం. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి వారు మేలు ఉండుట. చూడండి, యెహోవా ఇల్లు కట్టించకపోతే స్తోత్రం. కాబట్టి ఇల్లు దేవుడే కట్టాడు, కాబట్టి కట్టినవాడు దేవుడే. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ఉంటుంది, ఇల్లు కట్టినవాడు దేవుడే. స్తోత్ర. కాబట్టి ఇల్లు దేవుడే కట్టాలి. ముందు మిమ్మల్ని కట్టాడు, తర్వాత మీరు ఉండడానికి నివాస యోగ్యమైన ఇల్లు ఇచ్చాడు. స్తోత్రాలు. అది మీకైనా మాకైనా మనకైనా. ఈరోజు మా సంఘ పెద్ద ఆనవ్ గారు కూడా ఎక్కడో బొబ్బిలి ప్రాంతం నుండి వలస వచ్చారు. ఇక్కడికి బతకడానికి వాళ్ళ అమ్మ నాన్న తీసుకుని ప్రాంతానికి వచ్చారు. విశాఖపట్నం వాళ్ళ పుట్టిల్లు కాదు, సొంత ఇల్లు కాదు. కాబట్టి ఈరోజు సొంత ఇల్లు దేవుడిచ్చాడు, మంచి అల్లుల్ని, మంచి కూతుర్ని, మంచి కుటుంబాలని దేవుడిచ్చాడు. స్తోత్ర. మేము అందరూ కూడా ఎక్కడెక్కడో నుండి వచ్చిన వాళ్ళు విశాఖపట్నం అయినా ఎక్కడ వారమో ఎక్కడ ప్రజలము కానీ
ప్రభు రక్తంలో కడగబడిన వారంగా ఈరోజు ఈ కుటుంబాల్ని ఈ రీతిగా కట్టి దీవించి ఆశీర్వదించాడు. స్తోత్రం. కాబట్టి మరి ధనరాజ్ తన భార్య, వారి అల్లుడు మహేష్, సౌజన్య, అబ్బాయి పేరేంటి బాబు, యశ్వంత్, ఆ బిడ్డలను ప్రభు దీవించాలని కోరుతూ వాళ్ళు కూడా రక్షణ పొందాలి. మహేష్, సౌజన్య వాళ్ళు కూడా రక్షణ పొందుకొని దేవుని రాజ్యంలో ఉండాలని కోరుతూ కొడినొచ్చిన అందరి మాటలు విన్నందుకు వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు దీవించును గాక. బిడ్డల నివాసం ఉంటుండగా మంచి ఆరోగ్యం, సమాధానం, నెమ్మది ఇవ్వండి. ప్రతి గలిబిలి తీసేయండి. సమృద్ధి జీవితం దయచేయండి. అప్పులు పాలవ్వకుండా సొంత ఇంట్లో ఉండడానికి కృప చూపించినందుకు వందనాలు. ఇరువురిని, సౌజన్య, మహేష్ని దేవ యశ్వంతుని మీ హస్తానికి అప్పగిస్తున్నాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో అభిషేకిస్తూ ప్రతిష్ఠిస్తూ మహిమ పొందమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆఖరి ప్రార్థన అనుగ్రహం చేస్తారు. ఆశీర్వాదంతో ముగించుకుందాం. అలా ఉండండి. ఎస్ స్తోత్రం యేసయ్య. దగదగమని మెరిసేటి నీ నిత్య రాజ్యములో నీతోనే కలకాలం కలసి మెలసి ఉండాలని. దగదగమని మెరిసేటి నీ నిత్య రాజ్యములో నీతోనే కలకాలం కలసి మెలసి ఉండాలని. బంగారపు వీధులలో నీతోనే నడవాలని. బంగారపు వీధులలో నీతోనే నడవాలని. పొందబోయే బహుమానం కన్నులార చూడాలని. పొందబోయే బహుమానం కన్నులార చూడాలని. ఆనందోనే చూసా ఆశలన్నీ నీవే. ఆశతోనే చూసా యేసయ్యా. ఆశలన్నీ నీవే. నా సాధ్యత శ్వాస నీవే. చేరినాడు యేసయ్యా. నా సాధ్యత శ్వాస నీవే. నిన్ను చేరినాడు యేసయ్యా. నిన్ను నమ్మినాడు యేసయ్యా. నన్ను విడిచి చూస్తూ యేసయ్యా. నిన్ను నమ్మినాడు యేసయ్యా. ఆమె పరిశుద్ధుడైన మా ప్రభువా, ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు. నైనా కూడి వచ్చిన ప్రజలను బట్టి, జనాన్ని బట్టి, కుటుంబాలు బట్టి, బంధువర్గాన్ని బట్టి వందనాలు. వచ్చిన వాళ్ళందరూ కూడా ధనరాజు తన కుటుంబాన్ని
దీవించి వెళ్ళేటట్లుగా సాయం చేయమని, దీవనకరంగాను ఆశీర్వాదకరంగా మలచమని, ఎవో పేరట వచ్చువాడు ఆశీర్వాదం పొందును గాక అనే మాటను బట్టి మేము దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. నాయన మీరే బ్లెస్ చేసి మహిమ పొంది కృప చూపించమని మహిమ ఘనత ఆరోపించుకుంటూ యేసు నామములో చున్నాము తండ్రి. ఆమె యేసు రక్తమే జై, శిలువ రక్తమే జై. యేసు నామ సంపూర్ణ విజయాన్ని కలుగునుగా. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నిన్న సావాసం సన్నిధి నీ బిడ్డలకు సదా తోడైండి నడిపించును. అందరికి వందనాలు. అమ్మాయి నూనె గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. అది దైవజనుడిగా దేవుడు దీవించాలని కోరుతున్నాను. ఆమె రమేష్ వాళ్ళు కూడా ఉండండి. రమేష్ వాళ్ళు కూడా తెచ్చారు. 1100 అయిపోయింది.